హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మళ్ళీ పప్పు రెసిపీ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా? జస్ట్ ఈ రెసిపీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, కానీ వెరైటీగా కూడా అనిపిస్తుంది. కర్ణాటక స్టేట్స్ వాళ్ళకైతే ఈ సబ్బక్కి సొప్పు అనేది తెలిసే ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్, కానీ తక్కువ చేసుకోవడం. అదే సొయ్యాకు అంటాము. సొయ్యాకు చుక్కకూర వేసి చేస్తామన్నమాట. ఫస్ట్ దీనికైతే 2 కప్స్ కందిపప్పు తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీనికి కావాల్సినవన్నీ చూసేయండి. ఫస్ట్ టొమాటోస్, ఎర్రగడ్డ, బ్రింజాలు, చిల్లీస్, ఒక 4-5 రెబ్బలు చింతపండు, ఉప్పు, పసుపు, ఈ చారు పొడి అనమాట, కొత్తిమీర. ఫస్ట్ అయితే ఇంకా లీఫీ వెజిటేబుల్స్ వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ తెల్లవాయి, అదే ఏమంటారు, గార్లిక్, అది కూడా వేసుకోండి. చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఒక 4-5 రెబ్బలు చాలు. దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే అంత టేస్ట్ ఉండదు, అందుకని గ్రీన్ చిల్లీసే వేయాలి. పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ వాష్ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి మొత్తం దీనిలో యాడ్ చేసేసుకోండి. కుక్కర్లోనే చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే కుండలో కొద్దిగా టైం టేకింగ్ కదా, అందుకని. నెక్స్ట్ ఇంకా చుక్కకూర కొద్దిగా ఆకులు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. కట్ చేసేసుకొని దాంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం అనేది మీ ఆప్షన్. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. దీంట్లోకి అయితే ఖచ్చితంగా వంకాయ అయితే వేయండి ఫ్రెండ్స్. వంకాయ వేస్తేనే ఈ పప్పు టేస్ట్గా బాగా ఉంటుందన్నమాట. స్కిప్ అయితే చేయొద్దండి వంకాయ. ఇంకా నెక్స్ట్ కుక్కర్ మీద పెట్టేసుకొని ఆ ఆకుకూరలన్నీ బాగా మగ్గుతాయి కదా, మగ్గి కొద్దిగా అవి వేసిన మనం క్వాంటిటీ కొద్దిగా తగ్గిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. వాటర్ ఎక్కువ వేయద్దండి, ఎక్కువ ఉడికిపోతే కూడా పేస్ట్ లాగా అసలు టేస్ట్ అనేది ఉండదు. జస్ట్ ఆకుకూరలో ఉట్టే వాటర్ మనం ఆల్రెడీ పప్పు నానబెట్టినప్పుడు వేసిన వాటరే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ జస్ట్ ఒక 3 విజిల్స్ పెట్టేయండి, ఉడికిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఒక సైడ్ బౌల్లో వేసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ప్రెషర్ తగ్గిపోయిన తర్వాతనే ఈ ప్రాసెస్ మొత్తం. వాటర్ సైడ్ తీసేసుకొని ఇంకా పప్పు బాగా ఎనిపేసుకోండి. మొత్తం పేస్ట్ లాగా చేసేయద్దండి, పేస్ట్ లాగా కాదు, పలుకులు ఆ కందిపప్పు పలుకులు అనేది అలానే ఉండాలన్నమాట. నెక్స్ట్ తిరువాతకు పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా తిరువాత పోపు దినుసులు అన్నీ మీకు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లవాయి, కొత్తిమీర బాగా తిరువాత వేసుకొని కొద్దిగా అదే పప్పు మీద కట్టు తీసాం కదా దాంట్లో వేసేసుకొని ఇంకా పప్పులోకి వేసుకొని తినేయండి. ఇంకా సూపర్ అంటే సూపర్. దీంట్లో సంగటి అన్నిట్లో బాగా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.